హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్కి అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో 2K సబ్స్క్రైబర్స్ని 2 lakh సబ్స్క్రైబర్ దాకా తీసుకువెళ్ళాలని చెప్పి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇంకా సపోర్ట్ చేయాలి అని చెప్పి, సో కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే వీడియో ఏం చేయాలి అనుకున్నాను అంటే, నా సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగింది. ఆ డౌట్ని అయితే క్లియర్ చేయాలి అనుకున్నాను. తన కోసమనే కాదు, సో ఇంకా చాలామందికి ఇలా డౌట్ ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి, ప్లస్ ఇంకా ఇంతవరకు అయితే అట్లా క్రియేట్ చేసుకొని వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. సో తను ఏం క్వశ్చన్ అడిగింది అంటే, నార్మల్గా యూట్యూబ్లో మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మనము ఇంట్రడక్షన్ వీడియో అయితే పెడతాం కదా. ఇప్పుడు నా ఛానల్కి ఎలా ఇంట్రో వస్తుందో, సో ఆ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అక్క అని చెప్పి తనైతే అడిగింది. సో ఇంకా తన కోసమే కాదు, ఇంకా చాలామందికి కూడా డౌట్ ఉంటుంది కదా, క్లియర్ చేద్దామని చెప్పి నేనైతే ఇట్లా వీడియో తీస్తున్నాను. సో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా సింపుల్, ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో స్కిప్ చేయకపోతే అర్థమైపోతుంది, ఒక్క నిమిషంలో చేసేసుకోవచ్చు. ఇది అండి నేను చేయాల్సిన వీడియో. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. నేను మొబైల్ యాప్లో కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళి ఎలా ఎడిట్ చేసుకోవాలి, మన లోగో ఎలా పెట్టుకోవాలి, మన కింద నేమ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి అన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఈ ఇంట్రోకి స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్లో డిఫరెంట్ కొన్ని లక్షల మంది అందరూ ఉంటారు. ఎవరి ఛానల్ వాళ్ళకే ఉంటుంది. మన ఛానల్కి మనకి ఐడెంటిఫికేషన్ రావాలి అంటే మన ఓన్ ఛానల్కి మనము ఇంట్రో అనేది క్రియేట్ చేసుకోవాలి. మన లోగో కనపడాలి, ప్లస్ మన ఏమంటారు యూట్యూబ్ నేమ్ కనబడాలి. అవన్నీ అంటే మనమైతే కంపల్సరీగా ఇంట్రో చేసుకోవాలి. ఎందుకు అది ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంట్రో మేకర్ అని కొట్టండి. INTROMAKER ఇంట్రో మేకర్ అని టైప్ చేసిన తర్వాత మనకి చాలా యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో నేను చూపిస్తున్న లోగో చూశారు కదా, ఈ లోగో ఉన్నది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకైతే డైరెక్ట్ ఓపెన్ అయింది. మీకైతే ఇన్స్టాల్ పడుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట, సబ్ టాపిక్స్ లెక్క. అంటే మన ఇష్టము. అంటే ఇది ఏంటి అంటే కార్టూన్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, ట్రెండింగ్ కానీ, మోడ్రన్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే మన ఛానల్ అనేది దేనికి సంబంధించిందో దానికి వెళ్ళి కూడా మనం ఇంట్రో అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, కిడ్స్ ఉంది, లవ్ ఉంది, ఫుడ్ ఉంది, అదేంటి కౌంట్ డౌన్ ఉంది, యూట్యూబ్ ఉంది. నేనైతే యూట్యూబ్లో నుంచి అయితే తీసుకున్నాను. యూట్యూబ్లో అయితే అదేంటిది నార్మల్గా డిఫరెంట్వి ఉంటాయి యూట్యూబ్లో. సో అందులో నా ఇంట్రోది అయితే ఓపెన్ చేశాను. ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది, అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ముందుగానే. సో చూసారు కదా, సాంగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి దానిపైన మనము ఎడిట్ లోగో ఉంది కదా, ఆ ఎడిట్ లోగోని క్లిక్ చేసినాక గ్యాలరీకి వెళ్ళాలి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత గ్యాలరీలో మనకి ఇష్టమైన పిక్చర్ అనేది తీసుకోవాలి. అంటే ఇష్టమైన పిక్చర్ అంటే మీరు ఫుడ్కి సంబంధిస్తే ఫుడ్ది, కిడ్స్కి సంబంధిస్తే కిడ్ ఫోటో, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ది ఛానల్ ఉంటే ఇద్దరిది కలిపి, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ది, ఇంకా మన ఇష్టం ట్రావెల్ అయితే ట్రావెల్కి సంబంధించింది. అలా మన లోగోనే ఐడెంటిఫై చేస్తుందండి. మనం సర్చ్ చేసేటప్పుడు లోగోనే కనిపిస్తుంది కాబట్టి మంచిది చూస్ చేసుకోండి. నెక్స్ట్ షేప్స్ వచ్చేసి మీ ఇష్టమైన షేప్ పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. తీసుకొని లోగో సైజ్ కూడా ఉంటుంది. అది స్మాల్ పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ చూడండి మన లోగో అయితే వచ్చేస్తుంది. అక్కడ వచ్చింది చూడండి. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిట్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ హియర్ టు టెక్స్ట్ ఎడిట్ దగ్గరికి వెళ్ళి యువర్ టెక్స్ట్ రిమూవ్ చేసేసి మీ ఛానల్ నేమ్ ఏందనేది ఇచ్చేయండి. యూనిక్గా ఇవ్వండి ఛానల్ నేమ్ అనేది. ఒక్క నేమ్ పైననే కొన్ని వేల ఛానల్స్ ఉంటాయి. సో అందుకోసమే కొంచెం కొట్టంగానే కనపడి లోగో అయితే విజిబుల్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఆటోమేటిక్గా కనిపిస్తుంది మనది. ఇంకా సైజ్ కూడా సేమ్ ఇక్కడే ఉంటుంది. ఫాంట్ ఉంటుంది, మనకి కలర్ ఉంటుంది, ఎండింగ్ లైన్ ఉంటుంది. అవన్నీ ఇంకా మన ఇష్టం, మనం ఎట్లనైనా రాసుకోవచ్చు. నేమ్ అనేది కొంచెం స్టైలిష్గా అయితే రాసుకోండి, పెద్దగా ఉండేటట్టు రాసుకోండి. సైజ్ చూడండి, సైజ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. బార్డరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అన్నమాట. అంటే అన్ని మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ సైజు చేసిన తర్వాత నెక్స్ట్
అంతే. ఇంకా మన నేమ్ అనేది క్రియేట్ చేసుకొని ఓకే రైట్ క్లిక్ ఇస్తే లోగో తోటి కింద నేమ్ వస్తుంది చూడండి, వచ్చింది చూసిన సంజు టాక్స్ అని వస్తుంది. చేంజ్ ద మ్యూజిక్ అని ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేస్తే మన మొబైల్లో ఏమేమి సాంగ్స్ ఉన్నాయి ఏంటివి అనేది కూడా మనకు వస్తుంది. వాడిచ్చిన మ్యూజిక్ కాకుండా మనం ఓన్గా కూడా మన మ్యూజిక్ అనేది ఇచ్చుకోవచ్చు. అది ఇష్టము. మ్యూజిక్స్ మంచి మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ ఇచ్చుకోండి, లేదంటే అక్కడ ఉన్న మ్యూజిక్ తోటే అడ్జస్ట్ అయిపోవచ్చు. నేనైతే అక్కడ ఉన్న మ్యూజికే వాడాను, ఎక్కువ లేవు నా దగ్గర మ్యూజిక్స్. సో ఇది మొత్తం సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇది డైరెక్ట్గా ఆటోమేటిక్గా గ్యాలరీకే సేవ్ అయిపోతుంది. మనం ఎక్కడ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మోర్ అవన్నీ ఉంది కదా, అదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఒక్కసారి క్లిక్ అయిందంటే డైరెక్ట్ గ్యాలరీ ఓపెన్ చేసుకొని చూస్తే మనకి వీడియో అయితే రెడీ అయి ఉంటుంది. చూసేయండి. నేను చేసిన లోగో అండ్ నేమ్ తోటి ఉంది. సో ఇంకా ఇట్లా ఒక్కసారి సేవ్ చేసుకున్నామంటే అది ఎప్పటికీ గ్యాలరీలోనే ఉండిపోతుంది. మనం ఎలాంటి వీడియో పెట్టుకోవాలి అన్నా కూడా దీన్ని అయితే ముందు ఇంట్రోగా పెట్టేసుకొని మన నార్మల్గా నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని స్టార్ట్ చేసేసుకోవాలి వీడియో. చూసేసారు కదా ఫ్రెండ్స్, నేను మొబైల్లో అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా. సో నా సబ్స్క్రైబర్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను ఆ వీడియో చూసేసి. నువ్వైతే వీడియోకి ఇంట్రో అయితే ఇచ్చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా చూసి ఇంట్రో అయితే అలా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. యూనిక్గా నేమ్ ఇచ్చుకోండి, లోగో కూడా కరెక్ట్గా మన ఛానల్కి తగ్గట్టుగా లోగో ఇచ్చేసుకోండి. సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను కంపల్సరీగా నేనైతే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.